ధరలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలు తగ్గాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల్ని తగ్గిస్తుందని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. బగ్గుమంటున్న పెట్రోల్ మంటల నుంచి సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగించేందుకు చమురు ధరల్ని లీటర్కు 10 రూపాయల వరకు తగ్గిస్తారని అంచనాలు ఊపందుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటేందుకు ధరల బారి నుంచి ప్రజలు కూరటొచ్చేలా కేంద్ర పెట్రోల్ ధరల్ని తగ్గిస్తుందనే వార్తలపై కేంద్ర మంత్రి హర్దీప్ పూరి స్పందించారు. చమురు ధరల్లో తీవ్ర అనిశ్చితి నెలకొనడంతో రాబోయే రోజుల్లో ఇంధన ధరల్ని తగ్గించే అవకాశం లేదంటూ మంత్రి తేల్చి చెప్పారు. పెట్రోల్ ధరలు తగ్గుతాయనే వార్తలన్నీ ఊహాజనితమైనవని ఆయన తోసిపుచ్చారు. ఇంధన ధరల్ని తగ్గించే ఎలాంటి ప్రతిపాదన లేదని హర్దీప్ పూరి పేర్కొన్నారు. ఇంధనాన్ని అందుబాటులో ఉంచేందుకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చమురు వినియోగమే కీలకంగా అని వ్యాఖ్యలు చేశారు. ముడి చమురు ధరలు ఎగబాకినప్పుడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర